హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఒక ఇష్యూ గురించి. అదేంటనేది మీరు యూట్యూబ్ థంబ్‌నెయిల్ మీదనే చూసుంటారు. అలేఖ్య చిట్టి పికిల్స్. సో, అందరికీ తెలిసిందే కదండీ! ఆల్మోస్ట్ ఒక 15, 20 డేస్ నుంచి మనకిదైతే ఒక ఇష్యూ నడుస్తుంది. దీని విషయంలో నా ఒపీనియన్ ఏంటనేది షేర్ చేసుకుందామని దాని గురించి నేను వీడియో చేస్తున్నానండి. సో, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 15, 20 డేస్ నుంచి ఇష్యూ అయితే నేను ఛానల్స్‌లో చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్‌లో అలాగే ఇది న్యూస్ ఛానల్స్‌లో కూడా వెళ్ళిందండి ఇష్యూ. సో, చాలా వైరల్ అయిపోయింది ఈ ఇష్యూ అనేది. అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి అయితే నాకు ఇష్యూ జరగక ముందు నుంచే తెలుసండి. చాలా వరకు యూట్యూబ్‌లో చాలామంది పికిల్స్ గురించి పాజిటివ్‌గా, కొంతమంది నెగెటివ్‌గా, అలాగే కొంతమంది బోత్ మిక్స్డ్ రివ్యూస్ అయితే ఇచ్చారండి. వీళ్ళొచ్చేసి ముగ్గురు ఆడపిల్లలండి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి అయితే ఇంకేం తెలీదు. కాకపోతే తెలిసిన ఒక విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ అయితే లేరని. కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళని మనం అందరం అప్రిషియేట్ చేయొచ్చండి. ఆడపిల్లలు అయ్యుండి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఒక బిజినెస్ చేస్తూ ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు ఒక బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడిపారండి. పెద్ద అమ్మాయికైతే మ్యారేజ్ అయిందనేది మనకు న్యూస్‌లో కూడా వచ్చిందండి. సో, సెకండ్ అమ్మాయి వచ్చేసి అలేఖ్య చిట్టి అండి. సో, తనే ఈ పికిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. తన బిజినెస్‌ని ఈ ముగ్గురికి ఇండివిజువల్‌గా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళే ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు మంచిగా బ్రాండ్ అనేది ప్రమోట్ చేసుకుంటూ బిజినెస్ అనేది మంచి రేంజ్‌కి తీసుకెళ్లారండి. బ్రాండ్ ప్రమోషన్ కానీ, లేతే పికిల్స్ గురించి వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కానీ, పెట్టిన షార్ట్స్ కానీ వాళ్ళ ఛానల్స్‌లో అయితే చాలా పర్ఫెక్ట్‌గా ప్రమోషన్ చేశారు. అది వాళ్ళకి ఎంతో సక్సెస్‌ని అయితే ఇచ్చిందండి. సో, ఇక్కడి వరకైతే స్టోరీ బాగానే ఉంది. ఇప్పుడు మనం అదర్ సైడ్ చూసాం. అసలు ఇష్యూ అనేది ఎందుకొచ్చింది? సో, ఏం జరిగింది అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను. సో, ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ పికిల్స్ రేట్స్ మనము వాళ్ళ వెబ్‌సైట్‌లో గానీ, వాట్సాప్‌లో మెసేజ్ చేసినా గానీ, మనకు ప్రైసెస్ వచ్చేసి కంపేర్ టు అదర్ పికిల్స్ వాళ్ళ బిజినెస్‌ని చూస్తే చాలా టూ మచ్ హై ప్రైసెస్ ఉన్నాయండి. సో, ఇది నార్మల్ పీపుల్ కూడా పర్చేస్ చేయలేరు. సో, హై ఎక్స్‌పెన్సివ్ ప్రైసెస్ అయితే పెట్టారు వీళ్ళు. సో, ఈ పికిల్ ప్రైసెస్ వచ్చేసి అంత ఎక్స్‌పెన్సివ్ ఉన్నా కూడా నార్మల్‌గా కస్టమర్స్ తీసుకొని వాళ్ళకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్న వాళ్ళున్నారు. అలాగే ఈ ఎక్స్‌పెన్సివ్ పెట్టలేక కూడా వేరే పికిల్స్‌కి షిఫ్ట్ అయ్యి నార్మల్ ప్రైజెస్‌లో పికిల్ పర్చేస్ చేసిన కస్టమర్స్ కూడా ఉన్నారండి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏ బిజినెస్ అయినా సరే, చిన్న బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా కస్టమర్ ఈస్ ద కింగ్ అండి. సో, కస్టమర్ లేనప్పుడు ఆ బిజినెస్ మనము ముందుకు తీసుకెళ్లడం అనేది, సక్సెస్‌గా తీసుకెళ్లడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో, కస్టమర్‌ని మనం ఎప్పుడైనా ఒక రెస్పెక్ట్‌ఫుల్ థింగ్‌గా చూడాలండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం ఏదైనా స్టార్టప్ బిజినెస్ కానీ, ఇప్పుడున్న మంచి బిజినెస్ కానీ నడుస్తుంది అంటే వాళ్ళ వల్లనే అనేది మనం మైండ్‌లో పెట్టుకోవాలి. సో, వాళ్ళని ప్రతి విషయంలో మనం ఒక థాంక్‌ఫుల్‌గా, గ్రేట్‌ఫుల్‌గా, అలాగే రెస్పెక్ట్‌ఫుల్‌గా చూడడం అనేది ఇట్ ఈస్ వెరీ అండ్ హై ఇంపార్టెంట్ థింగ్ ఒక బిజినెస్‌లో. రీసెంట్‌గా ఒక కస్టమర్ అయితే వీళ్ళ ఛానెల్‌లో వాట్సాప్ నెంబర్ తీసుకొని, ఆ వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేశారంట అండి. సో, ఆ మెసేజ్‌కి వాళ్ళు సో అండ్ సో పికిల్స్ ఈ ప్రైజెస్ ఉన్నాయనేది లిస్ట్ అయితే రిప్లై ఇచ్చారని ఉంది. కాకపోతే ఏంటంటే కస్టమర్ ఆ ప్రైసెస్ హై ఉన్నాయని అడగడం వల్ల వాళ్ళు రిప్లై అనేది ప్రాపర్ వేలో ఇయ్యలేదండి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కస్టమర్ మనకి ఏదైనా క్వెషన్ చేసినప్పుడు వాళ్ళకి అండర్‌స్టాండబుల్ వేలో రిప్లై ఇవ్వాలి. ఇన్ కేస్ ఈ పికిల్స్ అనేది హై ప్రైస్ ఉన్నట్లయితే వాళ్ళు ఎందుకది హై ప్రైస్ ఉంది? లైక్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? లేదా క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారా? లేతే దాన్ని ఎక్స్‌పైరీ డేట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందా? నిల్వ ఉండే పచ్చడా? వాళ్ళు మెయింటైన్ చేస్తున్న జార్స్ కానీ, ఇలాంటివి వాళ్ళు ఒక ఆహ్, క దాని డీటెయిల్స్ చెప్పి ఆ కస్టమర్‌ని సాటిస్ఫై చేసి మన రెగ్యులర్ కస్టమర్‌గా చేసుకోవాలే తప్ప, కాకుండా రిటర్న్‌గా వాళ్ళు ఒక రాంగ్ వేలో తిట్టడము, బూతులుగా తిట్టడము, రిప్లై పెట్టడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? కాదు. 3 ఆడియోస్ అయితే రిలీజ్ అయ్యాయండి. చాలా మంది అయితే అది వాళ్ళ ఛానెల్‌లో కూడా చెప్పారు. సో, ఒక ఆడియోలో అయితే వాళ్ళ పెళ్ళమ్మని తిట్టడము, ఇంకోటి ఏంటంటే పాచి పని చేసుకో, లేదంటే నీకు అంత పెట్టే స్తోమత లేదు అని ఇలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక కస్టమర్‌కి ఈ పద్ధతిలో అయితే రిప్లై ఇవ్వకూడదు. దీనివల్ల వాళ్ళ వెబ్‌సైట్స్ కానీ, పికిల్ బిజినెస్ కానీ, లేకపోతే వాట్సాప్‌లో ఏదైతే మెసేజెస్ రిప్లై కదా అవన్నీ క్లోజ్ చేసుకోవాలి. బిజినెస్ కంప్లీట్‌గా క్లోజ్ చేసుకోవాల్సొచ్చిందండి. సో, చూసారా ఒక నోటి దూల వల్ల, లేదంటే మనం పర్సన్‌ని ఇగ్నోర్ చేయడం, ఇర్రెస్పెక్టివ్‌గా బిహేవ్ చేయడం వల్ల కంప్లీట్‌గా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతున్న బిజినెస్ అనేది ఒక 1 వీక్‌లోనే ఈ ఇష్యూ వైరల్ అవ్వడం వల్ల క్లోజ్ చేయాల్సొచ్చిందండి. సో, దీన్ని బట్టి ఏం నేర్చుకోవచ్చంటే ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండాలి అండి. సో, డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, కస్టమర్స్‌ని ఎప్పుడు మనం కింగ్‌లానే చూడాలండి. ఒక బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడానికి మనం ఎంత శ్రమ పడ్డా, మంచి కస్టమర్స్ మన దగ్గర ఉన్నప్పుడే ఆ సక్సెస్ అనేది బయటికి వెళ్తుంది. ఫైనల్‌గా ఏం కంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నానంటే, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం కస్టమర్స్‌ని ఎప్పుడు గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు. అందరూ కస్టమర్స్ ఒకేలా కూడా ఉండరండి. కానీ మనం ట్రీట్ చేసే పద్ధతి ఒకేలాగా ఉండాలి అందరితో.
అలాగైతేనే మన బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా సక్సెస్ అవుతాము, మంచి పేరు అనేది వస్తుంది. చూడండి, లేకపోతే ఇలా నోటి దూల వల్ల మనము చేసినట్లయితే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏదైనా సరే వైరల్ అయిపోతుందండి. మనం చాలా జాగ్రత్తగా కస్టమర్స్ అనేది సక్సెస్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి, నేను అయితే మళ్ళీ సారీ చెప్తూ వీడియో అయితే రిలీజ్ చేశానండి. అది కూడా ఒక గుడ్ థింగ్. సారీ అంటే మనం చేసిన తప్పుని రియలైజ్ చేసుకొని మళ్ళీ అది మనం సారీ రిటర్న్ వచ్చి సారీ చెప్పడం అనేది కూడా ఒక మంచి బిహేవియర్. సో దీన్ని బట్టి వాళ్ళు ఇక మీదట ఇలాంటి ఒక మిస్టేక్ చేయరని, వీళ్ళే కాకుండా మిగతా చాలా మంది ఈ రోజుల్లో అందరు పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవ్వరు ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉండడానికి వీళ్ళ ఒక ఇష్యూ అనేది ఒక గుణపాఠం అందరికీ. సో నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. సో మేము కుకింగ్ వీడియోస్, టిప్స్, బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్, ఇలా డిఫరెంట్ వేస్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.